నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఆంధ్రప్రదేశ్లోని ఎలక్షన్స్లో భాగంగా మనం ఇప్పుడు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నాం. రాప్తాడులో నియోజకవర్గంలో ఉన్నాం కాబట్టి రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గానికి సంబంధించి పరిటాల సునీత గారు ఆల్రెడీ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ కూడా. మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆవిడ ఎటువంటి అభివృద్ధి చేశారు, ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కాబోతున్నారు, ప్రజలు ఎవరికి పట్టంగట్టే అవకాశం కనపడుతుంది అనే భాగంలో ఇప్పుడు మనం ఈ రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నాం. ఇదంతా రాప్తాడు సంబంధించినటువంటి నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇప్పుడు వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. వచ్చేయండి. బ్రదర్, మీ పేరు? నా పేరు నరేంద్ర. నరేంద్ర, ఇప్పుడు మీరు 2019 ఎలక్షన్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. దాదాపుగా 3 పార్టీలు గట్టిగా తలపడే అవకాశం కనపడుతుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాగే జనసేన. ఈ పోటీని తట్టుకుని ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను వచ్చి చంద్రబాబు నాయుడు అయితేనే మేలు అనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు అయితే మేలు అనుకుంటున్నారు? అంటే ఎట్లైనా రొంత అభివృద్ధి చేయడానికి కానీ పెద్ద చిన్న రొంత అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ముసలోళ్ళు ముతుకోళ్ళు వాళ్ళందరికీ 3,000 రూపాయలు 2,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. ఓకే, అలాగే కానీ కొంత రైతు పరంగా కానీ బాగానే చేస్తున్నాడు. పెన్షన్ ఒక్కటేనా, ఇంకేమైనా అభివృద్ధి జరుగుతుంది? అభివృద్ధి కానీ జరుగుతుంది. మా ఎట్లాకి మా యూత్కి కొద్ది పెద్దోళ్ళకి అనుభవం ఎక్కువ ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు కానీ. అలాగని చంద్రబాబు నాయుడు అయితే పర్వాలేదని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు జగన్ కూడా నాకు ఒకసారి అవకాశం ఇస్తే నేను కూడా మీ అందరికీ నవరత్నాలు అనే కాన్సెప్ట్ వస్తున్నాను, అవన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, ఈసారి నన్ను కూడా గెలిపించండి అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు జగన్ వస్తే బాగుంటుంది అంటారా, చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటారా? చంద్రబాబు వస్తేనే మేలు అనుకుంటున్నాను. చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు వస్తేనే మేలు అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు, సరే ఓకే. ఇప్పుడు మీ రాప్తాడు నియోజకవర్గానికి వద్దాం. ఈ రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ సునీతమ్మ గారు ఇక్కడ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ కూడా. ఏ విధంగా ఉందంటే 5 సంవత్సరాల్లో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఆ మినిస్టర్గా ఉన్నటువంటి ఇప్పుడు ఎలా ఉందంటే రాప్తాడు నియోజకవర్గం డెవలప్ అయిందా లేదా? డెవలప్మెంట్ అయితే కావలే. లాస్ట్ రాప్తాడుకి వచ్చి బస్ స్టాప్ కానీ లేదు, ఇప్పుడు కడుతున్నాడు. అది 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు అయిపోయినాక కడుతున్నాడు. ఏం లేదు. బస్ స్టాండ్ తప్పితే ఏం జరగలేదు అభివృద్ధి. ఏం జరిగింది? ఇట్లా సిమెంట్ రోడ్లు అవి ఇవి చేస్తారు, ఇంకంతే. సిమెంట్ రోడ్లు కూడా అభివృద్ధి కదా. అభివృద్ధి అయినా అంటే ఏంది? ఇదంతా బస్ స్టాప్ అన్నాక ఒక బుక్రాయి సముద్రం ఉంది, ఒక నార్పల్ ఉంది, అవన్నీ అభివృద్ధి బాగైనాయి. రాప్తాడు మండలం అయినందుకు కానీ ఏంది అభివృద్ధి. మరి ఈసారి ఈ మీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ వచ్చి ప్రకాష్ రెడ్డి అయితేనే మేలు. అంటే ఒకసారి ఆయనకు అవకాశం ఇస్తే ఆయన ఎలా మరి ఆయన వేరే పార్టీ కదా, వైఎస్ఆర్ వేరే పార్టీ అంటే పైన ఉండాలి కదా. ఇక్కడ వేరు అక్కడ వేరు కదా. ఇక్కడ వేరు అక్కడ వేరు ఉంటే మీకు నిధులు రావాలి. ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇస్తే మేలు అన్నట్లు అవకాశం. ఎవరికి? ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ గారికి ఒకసారి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందో అప్పుడు. పైన అక్కడే చంద్రబాబు నాయుడు రావాలంటున్నారు, ఇక్కడేమో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి తోపుదుర్తి ప్రకాష్ వచ్చి చూడు మురికాలలో ఇవన్నీ చాలా ఉన్నాయి. ప్రకాష్ రెడ్డి అయితే చేస్తారని మీరు అనుకుంటారా? ఒకసారి ఆయనకు హోదా ఇస్తే అప్పుడు ఎలాగా ఒకసారి చూస్తాం, ఛాన్స్ ఇస్తాం అన్నట్లు అంతే. ఓకే, అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు స్టేట్లో చంద్రబాబు నాయుడు రావాలి, ఇక్కడ తోపుదుర్తి ప్రకాష్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ రావాలంటారు. మరి ప్రభుత్వం ఒకటే అయితే నీకు నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వేరే ప్రభుత్వం ఉండి ఇతనికి వేరే ప్రతిపక్షం ఎమ్మెల్యే అయితే నీకు నిధులు వచ్చే అవకాశం ఉండదు కదా. అయినా ఈయన చాలా సార్లు ఇది అయినాడు కదా, డెడ్ అయినా. ఓకే, అంటే ఒక సానుభూతితోటి ఈయన గెలవాలని అనుకుంటున్నారు. అది నా హోదా వచ్చి అంతే. నేను ఆలోచన. ఇప్పుడు మనం రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఎస్కే యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? మల్లికార్జున, కొంక మల్లికార్జున, ఎస్కే యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, తెలుగు డిపార్ట్మెంట్. సూపర్ అన్న, నేను అడగంగానే మొత్తం అంతా చెప్పినాం. సరే ఓకే, రైట్ అన్న. అట్లనే మొత్తం నీ మనసులో ఏమనుకున్నావో చెప్పాలి నాకు. రెడీ. ఇప్పుడు 2019 ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్షన్స్ 2 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. ఎలా ఉండబోతుంది అంటే దాదాపుగా 3 పార్టీలు గట్టిగా తలపడే అవకాశం కనపడుతుంది. ప్రధానంగా 2. జనసేన కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండే అవకాశం కనపడుతుంది, మీకు తెలుసు. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది, ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో అదే మళ్ళీ 2019 ఫామ్ కాబోతుంది ఖచ్చితంగా, నో డౌట్ అట్ ఆల్. అంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది. ఎస్. ఎందుకని ఇప్పుడు జగన్ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది కదా, తెలుగుదేశం పార్టీ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు మీరు? పోటీ ఇస్తుంది 2014లోనే ఎక్కువ 1.5 ఏమో జగన్కి ఇతనికి చంద్రబాబు నాయుడుకి మధ్య వ్యత్యాసం జరిగింది. కానీ ఈసారి కానీ అంతే తేడాతోనే దాదాపు ఈసారి ఇంకా ఎక్కువ డిఫరెంట్తోనే చంద్రబాబు నాయుడు తిరిగి ఫామ్ చేస్తాడని చెప్పేసి మా ఒపీనియన్.
ఓకే, మరి ప్రతిపక్షం పదే పదే ఏం డెవలప్మెంట్ లేదు, రానున్న ఈ 5 సంవత్సరాల్లో తెలంగాణ నుంచి వేరుపడ్డ తర్వాత ఇది ఒక అనాథ రాష్ట్రంలాగా అయిపోయింది తప్పితే చంద్రబాబు నాయుడు ఇంత సీనియారిటీ ఉండి కూడా ఏం చేయలేకపోయాడని చెప్పి పదే పదే విమర్శిస్తున్నారు. మరి ఈ తరుణంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రతిపక్షం కానీ ఏం చేసిందని చెప్పి ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రతిపక్షం ఏం చేసిందని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు కనీసం ఎంపిక చేశారు ప్రజల నమ్మకంతో, సరే జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో మంచి చేస్తారని చెప్పేసి కొంతమంది ప్రజలు వేశారు. కానీ మీరు అసెంబ్లీలో పోయి ప్రశ్నించుకోకుండా ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఒక 10 రోజులు ప్రజల్లో ఉండండి, 10 రోజులు అసెంబ్లీలో ఉండండి, ప్రజల వాణి వినిపించండి. అప్పుడు రూలింగ్ పార్టీని తప్పు చేయలేదని చెప్పలేదు, తప్పు ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. కానీ ఆ సమస్యలు ప్రస్తావిస్తూ మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు, ప్రజలకి ఈ సమస్యలు ఉన్నాయి, మీరు ఈ సమస్యలు పట్టించుకోవడం లేదు, ఇవి తీర్చండి అని చెప్పేసి మీరు ప్రతిపక్షంలో క్వశ్చనింగ్ చేయండి. ఎప్పుడైతే ప్రతిపక్షం గట్టిగా క్వశ్చనింగ్ చేస్తారో రూలింగ్ పార్టీ మరింత అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అది మా ఒపీనియన్. ఓకే, అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని నిలదీస్తే తప్ప అధికారం రాదని, మన అభివృద్ధి జరగదని మీరు అంటున్నారు. కానీ మేము ప్రశ్నిస్తూ మొదలు పెడితే మా మైకులు లాగేస్తారని చెప్తున్నారు. మరి ఏం దానికి మీరేం చెప్తారు? అందుకే కదా ఇప్పుడు ఎలక్ట్రానిక్ మైకులు పెట్టారు కదా, ఇంతకుముందు అయితే ఊగుతా అండి, పాడేస్తా అండి, పీకేస్తా అండి. ఇప్పుడు అలాంటివి కాదు కదా, అదే కదా పోవు కదా, ఆఫ్ చేయడానికి ఆస్కారం లేదు. మేమేమంటున్నామంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎనీ పార్టీ రూలింగ్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఏదో క్షేత్రస్థాయిలో ఎక్కడో చోట తప్పులనే జరుగుతుంది. ఆ తప్పులు ప్రతిపక్షం అనేటువంటిది ఎత్తి చూపి మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు, ప్రజలకి ప్రైమరీ నీడ్స్ ఉన్నాయి, ఇవి చేయండి, మీరు ఇవి కాకుండా వేరేటివి చేస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంది. సొసైటీలో పబ్లిక్ సర్వెంట్గా ఉన్నప్పుడు ప్రజలే కీలకం కాబట్టి ప్రజల తరపున మీరు ప్రశ్నించడానికి ఆస్కారం ఉంది. మేము తప్పని చెప్పడం లేదు, తప్పును ఎత్తి చూపించి దాన్ని వాళ్ళకి ఏ మేరకు అందజేయాలో ఆ విధంగా అందజేయాలని చెప్పి మేము చెప్తున్నాం. రైట్ అన్న, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీ రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఆల్రెడీ పరిటాల సునీత గారు ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ కూడా. ఓకే రైట్, ఈ నియోజకవర్గానికి సంబంధించి అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో అటు స్టేట్లో చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక్కడ సునీతమ్మ కావచ్చు, ఎలా ఉంది డెవలప్, ఎలా జరిగింది అనుకుంటున్నారు? డెవలప్ అనంతపురం డిస్టిక్ ఇంతవరకు నీటి చుక్క అనేటువంటి చూసిన దాఖలా లేవు. కన్నీరు చూసింది కానీ నీరు చూడలేదు అనంతపురం జిల్లా గత పాలకులు ఇంతవరకు 2014 వరకు కూడా, ఈవెన్ 2015 వరకు కూడా. సో కన్నీరు చూసింది తప్ప నీరు అనేటువంటి అనంతపురం జిల్లా చూడలేదు. ఈ రోజు కానీ సాగునీరు పక్కన పెడితే తాగునీరు అనేటువంటిది ఈ రోజు అనేక గ్రామాల్లో, ఒక రాప్తాడు మీరు అడుగుతున్నారు కాబట్టి రాప్తాడుగా అనేక గ్రామాలు చాలా ఇబ్బంది ఉన్నాయి. ఈ రోజు ఒకసారి మీరు రాప్తాడు మన కాన్స్టిట్యూషన్ మొత్తం తిరిగి చూడండి ఒకసారి. చెన్నై కొత్తపల్లి కావచ్చు, ఏవైతే ఉన్నాయో పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి, పుష్కలంగా రైతులు సాగు చేసుకుంటున్నారు, పుష్కలంగా త్రాగడానికి సుజల స్రవంతి పేరుతో మంచినీటి పథకాన్ని సప్లై చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా రైతులకి ఏం కావాలి ఇంకా చెప్పండి. నీటి ఎద్దడైతే లేదంటారు, అంటే తగ్గింది పూర్తి లేదని నేను చెప్పను. కొన్ని ప్రాంతాలు ఉండవచ్చు, సామాన్య మారుమూల ప్రాంతాలు ఉండవచ్చు. నేను ఎందుకంటే స్టూడెంట్ కాబట్టి అంత క్షేత్రస్థాయిలో మేము పర్యటన చేయలేదు కాబట్టి కొంతవరకు ఉండొచ్చు. కానీ పూర్తిగా ఈ రోజు అంత డెవలప్ అయితే అయింది, గతంతో పోలిసి ఇప్పుడు అయింది. సరే, ఈ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఫైనల్గా ఎవరికి అధికారం కట్టబెట్టే అవకాశం కనపడుతుంది? అది ప్రజలు వాళ్ళ నిర్ణయత. ఎవరైతే డెవలప్ చేశారని నిజంగా మేమైతే డెవలప్ జరిగింది అనుకుంటున్నాము, వాళ్ళు ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి అనుగుణంగా ఓట్లు వేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చాలా గడ్డు కాలంలో ఉన్నది. గడ్డు కాలం ఉన్నటువంటి దానిని ఈ రోజు అంతమంది చంద్రబాబు నాయుడు గారు గట్టెక్కిస్తున్నారు కొంతవరకు. సో చాలా మంది ప్రజలు కానీ మరొక 5 ఏళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు నడుస్తుంది అని చెప్పేసి ఆశాభావంతో ఉన్నారు. దాన్ని నెరవేర్చాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఫైనల్గా అన్న, ఏ పార్టీ అధికారానికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? నా ఒపీనియన్ 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మంచిది అనుకుంటున్నాను. ఓకే, సరే, నీ ఓటు ఎవరికి ఇస్తున్నావు? సీక్రెట్ వద్దులేండి, ఇంకా మీకు ఈ పాటికి అర్థమైంది మన దాన్ని. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడు. రైట్ బ్రదర్, మీ పేరు ఏం పేరు? నా పేరు వీరేష్ గారు. ఎలా ఉంది అంటే ఇప్పుడు చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు, ఇప్పుడు చూస్తున్నటువంటి రాజకీయాలు విద్యార్థులే కీలకం, యువతే రావాలి రాజకీయాల్లో కానీ ఒక నినాదంతో వెళ్తుంది. సరే, ఇప్పుడు యంగ్స్టర్ అయినటువంటి జగన్ వస్తే బాగుంటుందంటారా, లేకపోతే రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటారా? మా అభిప్రాయం ఏమంటే అనంతపూర్కి మాత్రం చంద్రబాబు నాయుడు వస్తేనే మంచి జరుగుతుంది అనుకుంటాం. ఎందుకంటే వాటర్ సోర్స్ అనేది చంద్రబాబు వచ్చిన తర్వాతే తీరింది కరువు. వాటర్ వచ్చేసి ప్రతి గ్రామానికి అందించలేకపోయినా ప్రతి మండలాన్ని టచ్ చేశాడు కాన్స్టిట్యూషన్. ప్రతి జిల్లాలో మా జిల్లా వరకు అయితే బాగా జరిగింది వాటర్.
అనంతపూర్ డిస్టిక్ అయితే వాటర్ ప్రాబ్లం లేదంటారు. సరే లేదని చెప్పము, కానీ వాటర్ అనేది ఈయన వచ్చిన తర్వాతే తీసుకురావడం జరిగింది ఎక్కువ. అదే అంటే గతంలో రాజశేఖర రెడ్డి కూడా చాలా వరకు ప్రాజెక్టు విషయంలో పనిచేసి తర్వాత అది సగంలో ఆయన అదే అకాల మరణం వల్ల సగంలో ఆగిపోవడం వల్ల ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్గా చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేశాడని చాలా మంది వాళ్ళ ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎంతవరకు నిజం అంటారు? అది జరిగింది లేదని చెప్పము, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాటర్ని తెలంగాణతో గొడవ పడి కూడా తీసుకురావడం అనేది ఒక మంచి తరుణంగా మనం చెప్పుకోవచ్చు. సరే, ఓకే, రైట్, బాగుంది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ఎలా ఉంది ఆయన పరిపాలన అనిపించింది? పరిపాలన అయితే బాగానే ఉంది, కానీ కింద స్థాయిలో నాయకులు అనే వాళ్ళు చెడగొడుతున్నారు కొద్దిగా. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు కూడా కొద్దిగా ప్రజల గురించి ఆలోచించాల్సింది కోరుతున్నాం అండి. సరే, ఇప్పుడు మీ నియోజకవర్గాన్ని చూద్దాం, రాప్తాడు నియోజకవర్గాన్ని చూద్దాం. ఓకే, ఈ రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఎలా జరిగింది? అంటే సునీత గారు ఉన్నారు ఇక్కడ, సునీత గారు ఆల్రెడీ మినిస్టరు అండ్ ఎమ్మెల్యే. ఎలా ఉంది అభివృద్ధి 5 సంవత్సరాలు? అభివృద్ధి అయితే బాగానే జరిగింది. నాకు కూడా అంత ఐడియా లేదన్నమాట. ఇక్కడ మా కాన్స్టిట్యూషన్ అయితే మేము చెప్పగలం. గుంటకల్ అయితే భారీగా ఉంది. 3 మండలాలు ఉన్నాయి, కానీ 3 మండలాలు ప్రతి మండలంలో కూడా ప్రతి చెరువుకు నీళ్ళు అందించినాడు మా ఎమ్మెల్యే వరకు అయితే. అంతేనా? రైట్. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? మరి టీడీపీ వస్తేనే ఇంకో 5 years మా అనంతపురకు మాత్రం వాటర్ ప్రాబ్లం లేకుండా జరిగిపోతుందని మా అంచనా. అంటే ఫుల్ఫిల్గా వాటర్ అనేది సమస్య లేకుండా అయిపోతుంది. ఓకే సార్. మీ ఓటు ఎవరికి వేస్తారు? అది చెప్పకూడదు. అంతేనా? అంతే. చెప్పు. సరే, ఓకే, రైట్, థ్యాంక్ యూ. అన్న, మీ పేరు? రామానాయుడు. రామానాయుడు గారు, 2019 ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ సమీపిస్తున్నాయి. ఇంకో 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎలా ఉంది ఈ తరుణంలో? దాదాపు గట్టిగా 2 పార్టీలు బాగా పోటీ పడుతున్నాయి, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ. ఎలా ఉంది ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ఎలా ఉంది? రానున్న ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఎందుకని చంద్రబాబు నాయుడు? చంద్రబాబు వస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుంది. చంద్రబాబు వస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుంది అంటున్నారు. ఏ న్యాయం జరుగుద్ది మీరు అనేది? ఇప్పుడు తెలంగాణతో గొడవ పడైనా తెస్తాడు ఏమన్నా, అదే గొడవ పడైనా చేస్తాడు ప్రతి ఒక్క విషయంలోనూ. కానీ జగన్ చేయలేడు, అసెంబ్లీకే పోలేడు. అట్లాంటప్పుడు ఇంకా చంద్రబాబు మేలు. ఏం చేస్తాడని మీరు అనుకుంటారు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు యువతకు. జగన్ నిరుద్యోగ వృత్తి గురించి చెప్పలేదు. ఇప్పుడు స్టూడెంట్స్కు ఏదైనా ప్రిపేర్ కావాలన్నా నిరుద్యోగ వృత్తి మేలు కదా. ఇప్పుడు నవరత్నాలు అనే కాన్సెప్ట్ తోటి జగన్ వస్తున్నాడు. మీరు అన్నారు ఇందాక నిరుద్యోగ వృత్తి ఆయన చెప్పలేదని, లేదన్నారు. కానీ ఈ నవరత్నాలు కూడా రేపు ఎఫెక్ట్ అవుతాయి, గ్యారెంటీ నేను అనుకున్న చేయకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి బహిర్గతంగానే సవాల్ అమలు చేస్తున్నాడు కదా. అవన్నీ అమలు చేస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు. అమలు చేస్తున్నాడు కదా. పింఛన్ గురించి చెప్పినాడు, పింఛన్ పెంచినాడు కదా. మరి జాబ్ వస్తే జాబ్ రావాలన్నాడు, అందులో ఫెయిల్ అయ్యాడని చెప్పి ప్రధాన ప్రతిపక్షం విమర్శిస్తుంది. దానికి మీరేమంటారు? జాబ్లు ఇస్తున్నాడు కదా. డిఎస్సి, ఇప్పుడు తెలంగాణ డిఎస్సి ఒకటి ఫిల్అప్ చేసింది, చంద్రబాబు నాయుడు 2 ఇచ్చినాడు. గ్రూప్స్ అంతే. ఇప్పుడు అన్ని నోటుకొని ఇచ్చినాడు కదా. గ్రూప్ 2 ఆల్రెడీ ఒకసారి ఇచ్చినాడు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చినాడు. సరే, ఫైనల్గా అన్న, ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్ మీరు, ఎలా ఉంది ఈ రాప్తాడు నియోజకవర్గం? ఎలా అనిపిస్తుంది? ఫుల్ టైట్ ఉంటుంది ఇక్కడ. టైట్ ఉంటుంది. ఎవరికి? ఇద్దరికి, టీడీపీ, వైకాపా ఇద్దరికి టైట్ ఉంటుంది. ఓకే, మీ మనసులో మాట చెప్పండి, ఎవరు గట్టెక్కే అవకాశం కనబడుతుంది? సునీతమే గట్టెక్కుతుంటారు. పక్కా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.